శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 9వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ మంత్రాలు జపించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా సూర్యుడి బలం తక్కువగా ఉంది. సూర్యుడు 2వ స్థానంలో ఉన్నాడు, కానీ ఆఖరి రోజు మాత్రం 3వ స్థానంలోకి వచ్చాడు. అంటే ఆఖరి రోజు సూర్యుడి బలం బాగుంది కాబట్టి ఆఫీస్లో కానీ, రాజకీయాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ వారం మొత్తం కొద్దిగా ప్రతికూల ఫలితాలున్న ఆఖరి రోజు అంటే శనివారం రోజు అంటే 15వ తేదీ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆఫీసులో బాస్తో ఏమైనా మాట్లాడాలన్నా, రాజకీయాల్లో అధికారులతో మాట్లాడాలన్నా, తండ్రి వైపు నుంచి ప్రాపర్టీస్ పరంగా ఏదన్నా మాట్లాడాలన్నా ఈ వారం అంతా ఓపిక పట్టి వారంలో ఆఖరి రోజు శనివారం రోజు ఆ కార్యక్రమాలు చేసుకోండి. దానివల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి. మిగిలిన 6 రోజులు ఆదివారం నుంచి శుక్రవారం వరకు మాత్రం ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడండి, తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండండి, రాజకీయాల్లో ఆలోచించి అడుగులు వేయండి. ఈ వారం మొత్తం కూడా సూర్యుడు యోగించకపోయినా ఆఖరి రోజు యోగించడం వల్ల ఉన్నట్లుండి వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. ఆఖరి రోజు 3వ స్థానంలోకి వచ్చి వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే శనివారం వ్యతిరేకంగా ఉన్నాడు. వారం మొత్తం బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆదివారం నుంచి శుక్రవారం వరకు విద్యార్థులకు తిరిగి ఉండదు. బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి, క్లాస్ ఫస్ట్లో ఉంటారు, అలాగే కావాల్సిన చోట సీట్లు రావటం, ఇలా వాళ్ళకి కావాల్సినట్లు ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఆదివారం నుంచి శుక్రవారం మధ్యలో ఉద్యోగాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ కూడా ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆఖరి రోజు శనివారం బిజినెస్ డల్ అవుతుంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఆదివారం నుంచి శుక్రవారం వరకు బుధుడి 2వ సంచారం వల్ల అద్భుతంగా ఇటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారంలో మొదటి 4 రోజులు చాలా బాగున్నాడు. 2వ సంచారం చేస్తున్నాడు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. ఇలా 4 రోజుల పాటు ఉంటుంది. అంటే ఆదివారం నుంచి బుధవారం వరకు ఉంటుంది. గురు, శుక్ర, శనివారాల్లో శుక్రుడి బలం తగ్గింది. ఈ 3 రోజుల్లో మాత్రం కొంచెం అప్పుడప్పుడు కళారంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. మొదటి 4 రోజుల్లో కళారంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేసే వాళ్ళకు కూడా లాభాలు మొదటి 4 రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమా, టీవీ ఛాన్సెస్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా అవకాశాలు బాగుంటాయి. సంగీత, నాట్య రంగాల్లో కూడా మొదటి 4 రోజుల్లో ఆఫర్స్ బాగుంటాయి. చివరి 3 రోజుల్లోనే కొంచెం ఆఫర్స్ తగ్గటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ఇలాంటివన్నీ చివరి 3 రోజుల్లో జరుగుతాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం జన్మంలో ఉన్నాడు. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. బీపీని కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ వారంలో ప్రధానంగా ఏదో ఒక సమయంలో రవి, బుధుడు, శుక్రుడు యోగిస్తూనే ఉన్నారు. కానీ రవి మాత్రం ఆఖరి రోజే యోగిస్తున్నాడు. అంటే రవి బలం తక్కువ ఉంది. అందుకే ఈ వారం మొత్తం ఆదిత్య హృదయం చదువుకోండి, లేదా సూర్యాష్టకం చదువుకోండి. రోజు ఓం సూర్యాయ నమః అని 21 సార్లు అనుకోండి. దానివల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆవుకి నానబెట్టిన గోధుమలు, బెల్లం తినిపించడం మంచిది. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కూడా మంచిది. ఈ పరిహారాలు చేస్తే సూర్యుడి బలం ఆదివారం నుంచి శుక్రవారం వరకు పెరుగుతుంది. అలాగే మంత్రం చదువుకోవటం, స్తోత్రం చదువుకోవటం కూడా మంచిది. కుజుడు కూడా ఫేవరబుల్గా లేడు కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లు కూడా అంత గొప్పగా ఉండవు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం అలాంటి వాటిల్లో కూడా సక్సెస్ బాగుండాలంటే, రియల్ ఎస్టేట్ బాగుండాలంటే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. రోజు సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం శరవణ భవాయ నమః 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆవుకి కందులు, బెల్లం తినిపించుకోవాలి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే వారం మొత్తం రవి, కుజుడు గ్రహాల బలం పెరుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా సూర్యుడికి ఫేవరబుల్ కాదు. వారం మొత్తం జన్మంలో ఉన్నాడు, ఆఖరి రోజు ద్వితీయంలోకి వచ్చాడు.
కొంచెం హెల్త్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. టైంకి తినటం, టైంకి నిద్రపోవటం ఇలాంటివి చేయాలి. రవి బలం లేదు కాబట్టి ఆఫీస్‌లో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. పాలిటిక్స్‌లో గానీ, అగ్రికల్చర్ ఫీల్డ్‌లో గానీ ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం ఒకటో సంచారం ఫేవరబుల్‌గా లేడు. ఆఖరి రోజు రెండో సంచారం ఫేవరబుల్‌గా ఉన్నాడు. అంటే విద్యార్థులకి ఈ వీక్ మొత్తం కష్టంగా ఉంటుంది. కానీ శనివారం రోజు బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ అయినా ఈ వారంలో చివరి రోజు శనివారం వస్తుంది. కావాల్సిన సీట్ అయినా శనివారం వస్తుంది. జాబ్ లేని వాళ్ళకు కూడా ఈ వారం మొత్తం స్ట్రగుల్ ఉంటుంది. శనివారం జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్ కూడా వారం మొత్తం డల్‌గా ఉన్న ఆఖరి రోజు శనివారం బుధుడు సెకండ్ హౌస్‌లోకి వెళ్ళగానే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి బిజినెస్ సక్సెస్, బిజినెస్‌లో లాభాలు రావటం ఇవన్నీ జరుగుతాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో ఉన్నాడు. రెండూ కూడా ఫేవరబులే. శుక్రుడు బ్రహ్మాండమైన ఫేవరబుల్ పొజిషన్‌లో వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఉన్నాడు. అది చాలా మంచిది. ఎవరైనా మంచి బ్రహ్మాండమైన సినిమా ఛాన్స్, టీవీ ఛాన్స్ కోసం ట్రై చేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఈ వారం ట్రై చేసుకోవచ్చు. అలాగే సింగింగు, డాన్సింగు, సంగీత నాట్య రంగాల్లో సక్సెస్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి బలం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే పెళ్ళిళ్ళు నిశ్చయం అవటానికి శుక్రుడి బలం బాగుంది. మ్యారిటల్ లైఫ్లో డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్సలెంట్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటానికి కూడా శుక్రుడి బలం వృషభ రాశికి ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఆదాయ మార్గాలు కూడా చక్కగా పెరుగుతాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో లాభాలు సంపాదించే యోగం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. కుజుడు మాత్రం 12th హౌస్లో ఉన్నాడు. వారం మొత్తం కుజుడు ఫేవరబుల్ లేడు. 12th హౌస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళ ఏడుపు బాగా ఉంటుంది. కనుదిష్టి, శత్రుబాధలు ఇలాంటివన్నీ ఉంటాయి. వాటి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి బేసిక్గా ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం చూస్తే రవి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడు వారం మొత్తం ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడు వారం అంతా ఫేవరబుల్ లేకపోయినా ఆఖరి రోజు ఫేవరబుల్ అయ్యాడు కాబట్టి వరి ఏం లేదు. కాబట్టి రవి, కుజుడు ఈ 2 గ్రహాలకి బలం లేదు. కాబట్టి రవి బలం పెరగటానికి రోజు సూర్యాష్టకం చదువుకోవటం, ఆదిత్య హృదయం చదువుకోవటం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఆవుకు గోధుమలు నానబెట్టి తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోవాలి. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే మంచిది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం మంచిది. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. ఆవు కందులు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే అప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం రవి 12, 1 స్థానాల్లో ఉన్నాడు. రెండూ కూడా ఫేవరబుల్ కాదు. రవి బలం లేదు. అంటే వారం మొత్తం 12లో ఉన్నాడు. ఆఖరి రోజు శనివారం 1లోకి వచ్చాడు. రెండు కూడా ఫేవరబుల్ కాదు కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని తొక్కేసే వాళ్ళు ఆఫీసులో పెరుగుతారు. రహస్య శత్రువులు అలాంటి వాళ్ళు పెరుగుతారు. లేదా మీరు మొత్తం కష్టపడి పని చేస్తే ఆ క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే పాలిటిక్స్లో కూడా వెన్నుపోటు లాంటివి ఉండే అవకాశాలు ఈ వారం ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో ఉన్నాడు. ఆఖరి రోజు 1వ స్థానంలోకి వచ్చాడు. వారం మొత్తం 12లో ఉన్నాడు. బుధుడు కూడా ఫేవరబుల్ లేడు. బుధుడు ఫేవరబుల్ లేడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. జాబ్ లేని వాళ్ళు కూడా బాగా ట్రై చేస్తేనే జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా కొత్త కొత్త స్కిల్స్తో ముందుకు తీసుకువెళ్ళాలి. లేకపోతే బిజినెస్ నార్మల్గానే ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. తర్వాత 3 రోజులు 1వ సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మొదటి 4 రోజులు కళారంగంలో కొంత ప్రతికూలత ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అయితే తర్వాత 3 రోజులు మాత్రం కళారంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త అవకాశాల కోసం ట్రై చేసుకుంటే సక్సెస్ వస్తుంది. అలాగే సినిమా, టీవీ రంగాలతో పాటు సంగీత, నాట్య రంగాలలో మంచి అత్యుత్తమ స్థాయిలో అవకాశాలు వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చివరి 3 రోజులు గురు, శుక్ర, శనివారాల్లో టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో కూడా మిథున రాశి వాళ్ళకి లాభాలు బాగా వచ్చే సూచనలు ఉన్నాయి.
ఈ వారం మొత్తం కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది అనుకూలం. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి చాలా బలం ఉంది. మంచి రేటుకి అమ్ముకోవచ్చు, తక్కువ రేటు కొనుక్కోవటానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ జరుగుతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అప్పులు తీర్చడానికి కూడా ఈ వారం మొత్తం కుజుడు చాలా ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి మొత్తం మీద చూస్తే వారం అంతా రవి బలం లేదు, బుధుడి బలం లేదు. శుక్రుడు మిడిల్లో బలం వచ్చింది. కుజుడు వారం మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కాబట్టి రవి బుధుడికి సంబంధించి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. రవికి బుధుడికి ఇద్దరికీ కూడా విష్ణుమూర్తి అధిష్టాన దైవం. కాబట్టి రోజు విష్ణు పంజర స్తోత్రాన్ని చదువుకోవాలి లేదా వినాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు ఆలయంలో వీలైనప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెడుతూ ఉండాలి. నానబెట్టిన గోధుమలు అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ వారం మొత్తం రవి బుధుల బలం పెరుగుతుంది. దానివల్ల మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అయితే వారం మొత్తం 11వ సంచారం చేస్తూ ఆఖరి రోజు మాత్రం 12వ సంచారం చేస్తున్నాడు. అంటే వారం మొత్తం ఎక్స్ట్రాడినరీగా రవి బలం ఉంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు రవి ఎక్సలెంట్గా ఉన్నాడు. దానివల్ల కెరీర్లో మంచి గ్రోత్ ఉంటుంది. ఆఫీస్లో అందరూ మీ వర్క్ మెచ్చుకుంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేస్తే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. బంధువుల్లో కూడా మంచి టాప్ పొజిషన్లో ఉంటారు. హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని రకాలుగా సూర్యుడి వల్ల చాలా టాప్ లెవెల్లో ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉంటారు. కానీ శనివారం సూర్యుడు 12లోకి మారిపోగానే ఆఫీసులో రహస్య శత్రువులు పెరగటం, వెన్నుపోటు పడవటం ఇలాంటివి వస్తాయి. కాబట్టి శనివారం రోజు ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసుల్లో శుక్రవారం వరకు మీకు తిరుగులేదు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 11వ సంచారం, ఆఖరి రోజు మాత్రం 12వ సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 11వ సంచారం అంటే బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు విద్యార్థులకు తిరుగులేదు. బ్రహ్మాండంగా సక్సెస్, మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కావాల్సిన చోట సీట్లు వస్తాయి. శనివారం రోజు విద్యార్థులు కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. అలాగే జాబ్ లేని వాళ్ళకు కూడా ఆదివారం నుంచి శుక్రవారం మధ్యలో ఎప్పుడైనా జాబ్ వచ్చే యోగం ఉంది. బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు విపరీతంగా లాభాలు వస్తాయి. శనివారం రోజు మాత్రం బిజినెస్ డల్ అవుతుంది. ఎందుకంటే బుధుడు ఆ రోజే 12లోకి ట్రాన్సిట్ మారుతున్నాడు. కాబట్టి ఒక శనివారమే కొంచెం బిజినెస్ డల్గా ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 11లో ఉన్నాడు. తర్వాత 3 రోజులు 12లో ఉన్నాడు. మొదటి 4 రోజులు శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి మొదటి 4 రోజుల్లోనే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేసే వాళ్ళకి లాభాలు బాగా రావటం, వైఫ్ అండ్ హస్బెండ్ అనుకూలత బాగుండటం, అలాగే సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఛాన్సెస్ రావటం, ఇవన్నీ మొదటి 4 రోజుల్లో బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. కుజుడు 10th హౌస్లో ఉన్నాడు. అంటే అడ్వెంచరస్ ఫీల్డ్స్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. పోలీస్ శాఖ, మిలిటరీ శాఖ, రైల్వేస్ ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. ప్రాపర్టీస్ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ట్రబుల్స్ వస్తూ ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద తీసుకుంటే కర్కాటక రాశికి ఆల్మోస్ట్ వారం మొత్తం ఆదివారం నుంచి శుక్రవారం వరకు రవి ఎక్సలెంట్గా ఉన్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. ఈ 2 గ్రహాలు 11th ట్రాన్సిట్ చాలా బాగున్నాయి. శుక్రుడు కూడా 11లో మొదటి 4 రోజులు బాగున్నాడు. చివరిలోనే కొంచెం డల్ అయ్యాడు. కుజుడు ఒక్కడే అసలు వారం మొత్తం బాలేడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కుజుడిని ఎక్కువ ఫోకస్ పెట్టుకొని రెమెడీస్ చేసుకోవాలి. కుజుడి అనుగ్రహం కలగాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని రోజు చదువుకోవటం లేదా వినటం చేయాలి. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. కాబట్టి మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య ఆలయం ఉంటే సుబ్రహ్మణ్య ఆలయం, నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకోవటం, ప్రదక్షిణలు చేసుకోవటం చేయాలి. స్తోత్రాల పరంగా తీసుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి సుబ్రహ్మణ్య అష్టకం కానీ, నరసింహస్వామికి సంబంధించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదువుకున్న మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. చిన్న మంత్రంలాగా చదువుకోవాలంటే ఓం సాం శరవణ భవ అనే మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ అనే మంత్రం కానీ రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు రెడ్ క్లాత్లో కట్టి పంతులు గారికి ఇవ్వాలి. ఇలా చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైనటువంటి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 10th, 11th స్థానాల్లో ట్రాన్సిట్ ఉంది. వారం మొత్తం 10th ట్రాన్సిట్లో ఉన్నాడు.
ఆఖరి రోజు శనివారం 11th ట్రాన్సిట్లోకి వచ్చాడు. అంటే వారం మొత్తం 10th ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉన్నాడంటే గవర్నమెంట్ జాబ్ ట్రయల్స్ సక్సెస్ అవుతాయి. 10th హౌస్లో రవి ఉన్నప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో బాగా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ జాయిన్ అవ్వాలన్నా, గవర్నమెంట్ జాబ్ పరంగా వ్యక్తులను కలుసుకొని ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్ చేసుకోవాలన్నా, గవర్నమెంట్ అటెంప్ట్స్ చేయాలన్నా ఆదివారం నుంచి శుక్రవారం వరకు సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. శనివారం రోజు కూడా బాగుంది. శనివారం ప్రమోషన్లకు ఎక్సలెంట్గా ఉంది. ఆఫీస్లో 100% ప్రమోషన్ కోసం ట్రై చేసుకోవడానికి శనివారం 11లోకి రవి వచ్చాక బలం బాగుంది. ఏదైనా మొత్తం మీద సూర్యుడి బలం బాగుంది. రాజకీయాల్లో చక్రం తిప్పచ్చు, అగ్రికల్చర్లో టాప్ లెవెల్లో వెళ్ళొచ్చు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేసినా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 10వ ట్రాన్సిట్ బాగాలేదు, ఆఖరి రోజు 11వ ట్రాన్సిట్. అంటే విద్యార్థులకి ఆఖరి రోజు ఎక్సలెంట్గా ఉంటుంది. వారం మొత్తం కొంచెం ట్రబుల్ ఉన్న ఆఖరి రోజు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచిగా చదువుతారు, మంచి ర్యాంక్ కొడతారు. అలాగే బిజినెస్ కూడా వారం మొత్తం డల్గా ఉన్న ఆదివారం నుంచి శుక్రవారం వరకు, శనివారం ఎక్సలెంట్గా ఉంటుంది. శనివారం బిజినెస్లో ఊహించని లాభాలు వస్తాయి. జాబ్ పరంగా కూడా ఉన్నట్టుండి టాప్ లెవెల్లో శనివారం ఉంటుంది. అలాగే జాబ్ లేని వాళ్ళకి ఆదివారం నుంచి శుక్రవారం వరకు జాబ్ రావటం కొద్దిగా కష్టంగా ఉన్న శనివారం జాబ్ 100% వస్తుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం శుక్రుడు 10, 11 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం బాగాలేడు, తర్వాత 3 రోజులు 11వ సంచారం బాగున్నాడు. గురు శుక్ర శనివారాల్లో మీకు కళారంగం, సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో సక్సెస్ కానివ్వండి, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో లాభాలు కానివ్వండి, ఇవన్నీ గురు శుక్ర శనివారాల్లో కనిపిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజుల్లో బాగుంటుంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవటం మంచిది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 9th ట్రాన్సిట్ చేస్తున్నాడు. కుజుడి బలం లేదు. రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. సో బేసిక్గా మొత్తం మీద తీసుకుంటే రవి బలం బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. బుధుడు కూడా వారం మొత్తం ఇబ్బందిగా ఉన్న లాస్ట్ రోజు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాడు, నో వర్రీ. శుక్రుడు కూడా వారంలో చివరి 3 రోజులు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు, నో వర్రీ. కుజుడు ఒక్కడే వారం మొత్తం ఫేవరబుల్గా లేడు కాబట్టి ఓం శ్రీ కుజాయ నమః లేదా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం, కందులు బెల్లం ఆవుకు మంగళవారం ఈ వారంలో పెట్టడం, లేదా ఏదో ఒక రోజు కందులు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు సింహరాశి వాళ్ళకి కుజుడు కూడా బాగా యాక్టివేట్ అవుతాడు. వారం యోగదాయకంగా ఉంటుంది. ఇంకా ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఆదివారం నుంచి శుక్రవారం వరకు ట్రబుల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఆ రోజుల్లో ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టిరండి. ఇంట్లో అయినా గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టుకోండి. గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని అయినా సరే రోజు చదవటం లేదా వింటం చేయండి. నానబెట్టిన పెసల ఆవుకు పెట్టడం, కేజీంబావు పెసల ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేసుకోండి. ఆదివారం నుంచి శుక్రవారం మధ్యలో బుధుడి బలం లేదు కాబట్టి ఇవి చేసుకుంటే బుధుడు యాక్టివేట్ అవుతాడు. బ్రహ్మాండంగా విద్యారంగం, వ్యాపార రంగంలో బాగుంటుంది. కానీ శనివారం మాత్రం విద్యారంగం, వ్యాపార రంగం, ఉద్యోగ రంగం తిరుగులేని విధంగా బుధుడు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇస్తాడు. ఈ రెమెడీస్ చేసుకుంటే సింహరాశి వాళ్ళకి వారం మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సూర్యుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో ఉన్నాడు. వారమంతా 9వ సంచారం ఏం ఫేవర్ లేడు. ఆఖరి రోజు శనివారం 10th హౌస్లోకి మారుతున్నాడు, ఎక్సలెంట్. ఈ వారంలో ఆఖరి రోజు శనివారం గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శనివారం ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శనివారం ఆఫీస్లో మీకు అందరూ ఫేవరబుల్గా ఉంటారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు మాత్రం ఆఫీస్లో కొంచెం ట్రబుల్ పెడుతూ ఉంటారు. బుధుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో వ్యతిరేకంగానే ఉన్నాడు. అసలు బుధుడు ట్రాన్సిట్ బాగాలేదు. ఎడ్యుకేషన్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. బిజినెస్ కూడా కంప్లీట్గా డల్ అవుతుంది. బుధుడు బాగాలేడు కాబట్టి బిజినెస్ డల్గా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్ళాలి. శుక్రుడు 9, 10 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం ఓకే, వెరీ గుడ్. మొదటి 4 రోజుల్లో సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో లాభాలు వస్తూ ఉంటాయి. రిపీట్, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వీటిల్లో మొదటి 4 రోజుల్లో లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అటాచ్మెంట్, అన్యోన్యంగా ఉంటాం, ఇవన్నీ కూడా మొదటి 4 రోజుల్లో బాగుంటాయి. చివరి 3 రోజుల్లోనే కొంచెం భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవటం అనేది పాటించాల్సి ఉంటుంది. కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఇది బాగా ఇబ్బంది. అష్టమ కుజ దోషం ఉంది.
వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కన్యా రాశి వాళ్ళు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి ఈ వారంలో 365 ఒత్తుల దీపాన్ని ఒకసారి వెలిగించండి. అలా వెలిగించి వస్తే చాలా మంచిది. 365 ఒత్తుల దీపం నువ్వుల నూనెతో నరసింహస్వామి టెంపుల్లో వెలిగించి దర్శనం చేసుకునండి. ప్రయాణాల్లో ప్రమాదాలు లాంటివి ఉండవు. అలాగే వీలైతే కందులు దానం ఇచ్చుకోండి. కేజీంబావు కందులు రెడ్ క్లాత్లో కట్టి దానం ఇస్తే కూడా కుజుడు బాగా మంచిగా యాక్టివేట్ అవుతాడు. నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపిస్తే కూడా ఈ అష్టమ కుజ దోషం నుంచి బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా ఈ అష్టమ కుజ దోషానికి ఈ రెమెడీ చేసుకోవాలి. అలాగే బుధుడు కూడా ఫేవరబుల్గా లేడు. కన్యారాశికి ఈ వారం మొత్తం బుధుడు బాలేడు కాబట్టి ప్రతిరోజు కూడా సంకటనాశక గణేష స్తోత్రం చదవండి లేదా వినండి. గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. గణపతిని పూజించండి. గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజీంబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బ్రహ్మాండంగా శుభ ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల ట్రాన్సిట్ తీసుకుంటే సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 8లో, ఆఖరి రోజు శనివారం 9లో ఉంటున్నాడు. ఈ రెండు కూడా ఫేవరబుల్ కాదు. కాకపోతే అష్టమ రవి దోషం ఉంది. రవి 8లో ఉన్నప్పుడు ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హార్ట్ రిలేటెడ్ ట్రబుల్స్ కానీ ఐస్ రిలేటెడ్ ట్రబుల్స్ కానీ వస్తాయి. ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆఫీస్లో కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ అనేది తక్కువగా ఉంటుంది. పాలిటిక్స్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిత్రార్జిత ఆస్తులు, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ విషయాలు కూడా ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఏం మాట్లాడకూడదు. శనివారం కూడా మాట్లాడకుండా ఉండటమే మంచిది. కాబట్టి రవి అనే గ్రహము ఈ వారం ఫేవరబుల్గా లేదు. అలాగే బుధుడు 8, 9 స్థానాల్లో ఉన్నాడు. వారంలో 6 రోజులు 8వ స్థానం, ఆఖరి రోజు 7వ రోజు శనివారం 9వ స్థానంలోకి వస్తున్నాడు. రెండు కూడా బుధుడికి ఫేవరబుల్ కాదు. అయితే మొదటి 6 రోజుల్లో అష్టమ బుధ దోషం ఉంది. ఇది కొంచెం ఇబ్బంది. విద్యార్థులకు ఒడిదుడుకులు ఇస్తుంది. అలాగే జాబ్ లేని వాళ్ళు ఎంత ట్రై చేసినా జాబ్ రావడం కొంచెం లేట్ చేస్తుంది. బిజినెస్ కూడా డల్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి బుధుడు ఫేవరబుల్గా లేడు. శుక్రుడు 8, 9 స్థానాల్లో ఉన్నాడు. బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నాడు. ఈ రెండు కూడా ఫేవరబులే. మొదటి 4 రోజులు 8లో ఉన్నాడు, తర్వాత 3 రోజులు 9లో ఉన్నాడు. శుక్రుడు బాగా ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా ధనం మాత్రం కలిసి వస్తుంది. లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. తులారాశి స్త్రీలకు కానివ్వండి, తులారాశి పురుషులకు కానివ్వండి, అదర్ లేడీస్ సపోర్ట్ వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అటాచ్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల అనుబంధం చాలా బాగుంటుంది. ఎన్ని ట్రబుల్స్ ఉన్నా ఇద్దరు కలిసే ఉంటారు. అది చాలా వరకు సపోర్ట్గా పనిచేస్తుంది. టెక్స్టైల్ బిజినెస్, వస్త్ర వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, బోటిక్, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్ వీటిల్లో విపరీతంగా డబ్బులు లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో లాభాలు బాగా వస్తాయి. శుక్రుడు బాగున్నాడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో లాభాలు వస్తాయి. సంగీత నాట్య రంగాల్లో కూడా మంచి పేరు డబ్బు వస్తాయి. సినిమా టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం ట్రై చేస్తే అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు బాలేడు. 7th హౌస్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం మ్యారేజ్ సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోవటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రాపర్టీస్ పరంగా కూడా కొంచెం ఒడిదుడుకులు అనేవి కనిపిస్తుంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి శుక్రుడు ఒక్క ప్లానెటే ఫేవరబుల్గా ఉన్నాడు. సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ మూడు కూడా ఫేవర్ లేయరు. కాబట్టి సూర్యుడు, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం చదవటం లేదా చాంటింగ్ వినటం చేయండి. ఆవుకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు తినిపించండి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో, కేజీంబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చేయండి. అప్పుడు రవి బుధుల బలం పెరుగుతుంది. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోండి. అలాగే కుజుడు కూడా బాలేడు. కుజుడు యాక్టివేట్ అవ్వాలంటే సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం స్కందాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకుంటూ ఉండండి. ఇలా చేస్తే కుజుడు కూడా యాక్టివేట్ అవుతాడు. దానివల్ల తులారాశి వాళ్ళకి వారం మొత్తం అద్భుతంగా ఉంటుంది. అలాగే కుజుడు బలం పెరగటానికి నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి.
కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 7, 8 స్థానాల్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అలాగే బుధుడు కూడా 7, 8 స్థానాల్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే రవి బుధుడు అస్సలు బాలేరు. రవి బుధుడు బాలేరు కాబట్టి జాబ్ పరంగా, అలాగే జాబ్లో అట్మాస్ఫియర్ పరంగా, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, బిజినెస్ పరంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. పాలిటిక్స్లో కానీ, అగ్రికల్చర్లో కానీ ఒడిదుడుకులు ఉంటాయి. రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అంటే ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. శుక్రుడు 7, 8 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 7వ సంచారం బాలేడు, తర్వాత 3 రోజులు 8వ సంచారం చాలా బాగున్నాడు. కాబట్టి ఒరిజినల్గా గురు శుక్ర శనివారాల్లో వృశ్చిక రాశి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్న ట్రబుల్స్ క్లియర్ అవుతాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కూడా గురు శుక్ర శనివారాల్లో లాభాలు బాగా వస్తాయి. అయితే వృశ్చిక రాశికి ఫేవరబుల్ ఆస్పెక్ట్ ఏంటంటే కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. అది చాలా ఫేవరబుల్. శత్రువులు ఎంతమంది ఉన్నా నశించిపోతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. అనారోగ్యాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. ఏదో ఒక విధంగా అనారోగ్య సమస్య రవి బలం లేకపోవటం వల్ల వచ్చినా కుజుడు 6థ్లో ఉన్నాడు కాబట్టి అది వెంటనే క్లియర్ అయిపోతుంది. అలాగే అప్పుల సమస్యలు కూడా క్లియర్ చేసుకుంటారు. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా అప్పులు క్లియర్ చేసుకోగలుగుతారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి సాల్వ్ చేసుకోగలుగుతారు. శత్రువులు అయితే నశించిపోతారు. కుజుడు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి కూడా ఎక్సలెంట్గా ఈ వారం వృశ్చిక రాశికి బలం బాగుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్కి అయితే రవి బలం ఉండాలి, అది లేదు కాబట్టి ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా ఇబ్బంది ఉంటుంది. మీరు జనరల్గా మీ వరకు ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి 100% ఆ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ మీకు సక్సెస్ ఇస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా సడన్ రైజింగ్ ఉంటుంది, బ్రహ్మాండంగా గ్రోత్ ఉంటుంది. అలాగే బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళతో కూడా రిలేషన్ బాగుంటుంది, వాళ్ళ వల్ల మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. అంటే ఈ వారం మొత్తం కుజుడు బాగా ఫేవరబుల్గా ఉన్నాడు, వారం అంతా ఫేవరబుల్. శుక్రుడు గురువారం నుంచి ఫేవరబుల్గా ఉండి 3 రోజులు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. రవి బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి అస్సలు బాలేరు కాబట్టి రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు బెల్లం ఆవుకు పెట్టాలి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చేసుకోవాలి. రవి బలం పెరగటానికి రోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదివే ప్రయత్నం చేయండి లేదా వినండి. బుధుడి బలం పెరగటానికి గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. అదేవిధంగా నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే రవి బుధుల బలం కూడా ఎక్సలెంట్గా పెరుగుతుంది. ఈ వారం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 6వ సంచారం ఎక్సలెంట్గా ఉన్నాడు. ఆఖరి రోజు 7వ సంచారం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడు కంప్లీట్గా ఫేవరబుల్గా ఉన్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి, ఆఫీస్లో మంచి సపోర్ట్ ఉంటుంది, బాస్ మెచ్చుకుంటాడు, పాలిటిక్స్లో టాప్లో ఉంటారు, అగ్రికల్చర్లో టాప్లో ఉంటారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేస్తే అవి వచ్చే అవకాశం ఉంటుంది. బ్రహ్మాండంగా కెరీర్ పరంగా చక్రం తిప్పే యోగం ఆదివారం నుంచి శుక్రవారం వరకు సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల కనిపిస్తుంది. ఆఫీస్లో కూడా ఎవరు రహస్య శత్రువులు ఉంటారు, మీకు ఫేవరబుల్గా ఉంటారు. అయితే ఈ వారంలో ఒక శనివారం మాత్రమే ఆఫీస్లో కూడా యాంటీ రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ వారంలో శనివారం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో ఉన్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 6వ సంచారం, ఆఖరి రోజు శనివారం 7వ సంచారం. 6వ సంచారం ఫేవరబుల్ కాబట్టి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ధనుసు రాశి విద్యార్థులకు తిరుగుండదు. బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి, బ్రహ్మాండంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వచ్చు, మంచి ర్యాంకులు తెచ్చుకొని కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోవచ్చు, ఎడ్యుకేషను బాగుంటుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా ఆదివారం నుంచి శుక్రవారం మధ్యలో వచ్చే యోగం ఉంది. బిజినెస్ కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు ఆదివారం నుంచి శుక్రవారం వరకు కనిపిస్తాయి. అయితే శనివారం మాత్రం బిజినెస్ డల్ అవుతుంది. జాబ్ శనివారం తెచ్చుకోవటం కష్టం. ఎడ్యుకేషన్ కూడా శనివారం రోజు కొంత ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే ఆ రోజు బుధుడి ట్రాన్సిట్ మారిపోతుంది, 6th నుంచి 7th వస్తున్నాడు కాబట్టి ఆ ఒక్కరోజే బాగాలేదు, మిగతా 6 రోజులు చాలా బాగుంది.
అలాగే ధనుసు రాశికి శుక్రుడు 6, 7 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 6, తర్వాత 3 రోజులు 7. అసలు శుక్రుడు ఫేవరబుల్ లేడు. ఈ వారం అంతా శుక్రుడు యాంటీ. వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ రావటం కష్టం. అలాగే టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో కూడా లాభాలు రావటం కష్టంగానే ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు అన్నింటిలో కూడా కొంచెం డల్గా ఉంటుందని చెప్పుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, అది ముఖ్యంగా పాటించాలి. తర్వాత కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం కూడా లేదు, అంత ఫోర్స్ కుజుడికి లేదు కాబట్టి ప్రాపర్టీస్ పరంగా కొనటం, అమ్మటం లాంటి వాటిల్లో కూడా అంత గొప్పగా ఏముండదు. యావరేజ్ రిజల్ట్సే కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్ యావరేజ్గా ఉంటుంది. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు అనేవి కొంచెం కనిపిస్తూ ఉంటాయి. మీ చిల్డ్రన్లో కూడా మగపిల్లలు ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఓవరాల్గా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందంటే, శుక్రుడు వరస్ట్గా ఉన్నాడు, సూర్యుడు వారం మొత్తం బాగున్నాడు, ఆఖరి రోజు బాలేడు. బుధుడు వారం మొత్తం బాగున్నాడు, ఆఖరి రోజు బాలేడు. కాబట్టి రవి బుధులు ఆల్మోస్ట్ బాగున్నారు, ఇబ్బంది ఏం లేదు. శుక్రుడు అస్సలు బాలేడు, కుజుడు అస్సలు బాలేదు. శుక్రుడి బలం పెరగటానికి ధనుస్సు రాశి వాళ్ళు ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ చదివితే మంచిది, లేదా వింటే మంచిది. అంత చదవలేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది, అది చదువుకున్న ఉత్తమ ఫలితాలు వస్తాయి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించుకోవటం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. అప్పుడు శుక్రుడు బాగా యాక్టివేట్ అవుతాడు, చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అలాగే కుజుడు కూడా బలం లేడు కాబట్టి కుజుడి బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అని రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం లేదా వినటం చేయాలి. దాంతోపాటు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు కుజుడు యాక్టివేట్ అవుతారు, వారం మొత్తం బ్రహ్మాండమైన రిజల్ట్స్ కనిపిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 5వ సంచారం అస్సలు ఫేవరబుల్ లేడు. శనివారానికి 6వ సంచారం వచ్చి ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే మకర రాశి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉండదు. ఆఫీస్లో ట్రబుల్స్ ఉంటాయి, పాలిటిక్స్లో ట్రబుల్స్ ఉంటాయి, అగ్రికల్చర్లో ట్రబుల్స్ ఉంటాయి. శత్రువులు రహస్యంగా ఆఫీసులో గుప్త శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదివారం నుంచి శుక్రవారం వరకు మకర రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. శనివారం సూర్యుడు 6వ స్థానంలోకి వస్తున్నాడు. మకర రాశి వాళ్ళకి ఈ వారంలో ఆఖరి రోజు అంటే శనివారం రోజు సూర్యుడి బలం స్టార్ట్ అవుతుంది. శనివారం హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. శనివారం ఆఫీసులో రికగ్నైజేషన్ పెరుగుతుంది. శనివారం ఆఫీసులో అందరూ సపోర్ట్గా ఉంటారు. శనివారం పాలిటిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. శనివారం అగ్రికల్చర్లో ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వారంలో వచ్చే శనివారం మీ ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సూర్యుడు యాంటీ కాబట్టి ఇవన్నీ ఇబ్బంది ఉంటాయి. ఆ 6 రోజులు అయిపోయాక ఈ వారంలో ఆఖరి రోజు శనివారం మాత్రం మీకు ఈ విషయాలన్నింటిలో పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బుధుడు 5, 6 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 6 రోజులు 5వ సంచారం ఏం ఫేవరబుల్ ఉండదు. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి, అయినా కూడా ర్యాంకులు అంత గొప్పగా రావు. బిజినెస్ ఎంత బాగా చేసినా యావరేజ్గా బిజినెస్ ఉంటుంది. జాబ్ కోసం ఎంత ట్రై చేసినా జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. అయితే ఈ వారంలో ఆఖరి రోజు శనివారం మంచి బ్రహ్మాండమైన ర్యాంక్ కొడతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ వస్తుంది. కావాల్సిన చోట సీట్లు విద్యార్థులకు వస్తాయి. జాబ్ లేని వాళ్ళు ఈ వారంలో ఆఖరి రోజు శనివారం జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా వారం మొత్తం డల్గా ఉన్న ఆఖరి రోజు శనివారం బ్రహ్మాండంగా బిజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు బుధుడు 6th హౌస్లోకి ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి అది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం శుక్రుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు, ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. తర్వాత 3 రోజులు 6వ సంచారం చేస్తూ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మొదటి 4 రోజుల్లో బాగుంటుంది. తర్వాత 3 రోజులు వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే గొడవలు అవుతాయి. మొదటి 4 రోజులు శుక్రుడు బాగున్నాడు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి సక్సెస్ ఉంటుంది. ఆఫర్స్ బాగా వస్తాయి. చివరి 3 రోజుల్లో శుక్రుడు ట్రాన్సిట్ మారిపోయింది కాబట్టి ఆఫర్స్ ఏ ఉండవు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో డల్గా ఉంటుంది. అలాగే వస్త్ర వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వీటన్నిటిలో కూడా మొదటి 4 రోజుల్లో లాభాలు వస్తాయి. చివరి 3 రోజుల్లో శుక్రుడి బలం లేదు కాబట్టి లాభాలు రావు. కుజుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అర్ధాష్టమ కుజ దోషం ఉంది. ఇది మంచిది కాదు. ప్రాపర్టీస్ కొనుక్కున్నా అమ్ముకున్నా ఇబ్బందులు ఇస్తుంది. కాబట్టి ఈ వారం మకర రాశి వాళ్ళు
ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ చెయ్యకండి. ఎందుకంటే అర్ధాష్టమ కుజదోషం ఉంది. దానివల్ల ప్రాపర్టీస్ పరంగా ఎదురు దెబ్బలు తగులుతాయి. రియల్ ఎస్టేట్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి డీల్స్లో ముందుకెళ్తూ ఉండండి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వారంలో ఆఖరి రోజు సూర్యుడి బలం వస్తుంది, ఆఖరి రోజు బుధుడి బలం వస్తుంది. మొదటి 4 రోజులు శుక్రుడి బలం ఉంది. ఒక్క కుజుడి బలం మాత్రం అస్సలు లేదు. కుజుడు అర్ధాష్టమ కుజుడిగా ఇబ్బందిగా ఉన్నాడు. కాబట్టి కుజుడి బలం పెరగటానికి రోజు మకర రాశి వాళ్ళు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కూడా రోజు చదవటం లేదా వినటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేసుకుంటూ ఉండండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దీనివల్ల కుజుడు యాక్టివేట్ అవుతాడు. అర్ధాష్టమ కుజదోష తీవ్రత తగ్గుతుంది. దానివల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే రవి బుధులు కూడా ఆఖరి రోజు శనివారం బాగున్నారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సూర్యుడు బాలేడు, బుధుడు బాలేడు, చాలా వరకు ఇబ్బందులు ఇస్తున్నారు. కాబట్టి రవి బుధుల బలం పెరగటానికి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం కూడా రోజు 21 సార్లు చదవండి. విష్ణు సహస్రనామం వింటూ ఉండండి. నానబెట్టిన గోధుమలు నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించండి. కేజీంబావు గోధుమలు కేజీంబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోండి. అప్పుడు ఆదివారం నుంచి శుక్రవారం వరకు రవి బుధుల బలం పెరుగుతుంది. దానివల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ వారం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి సూర్యుడి ట్రాన్సిట్ ఏం బాలేదు. సూర్యుడు ఫేవరబుల్గా లేడు. కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్లో బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ విషయం కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 4వ సంచారం ఎక్సలెంట్. ఆఖరి రోజు 5వ సంచారం నెగిటివ్ రిజల్ట్స్. అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు కుంభరాశి వాళ్ళకు బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 4th హౌస్లో ట్రాన్సిట్ చేస్తున్నాడు. విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. కావాల్సిన చోట సీట్లు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. విద్యార్థులు బ్రహ్మాండంగా చక్రం తిప్పచ్చు. జాబ్ లేని వాళ్ళకు కూడా ఆదివారం నుంచి శుక్రవారం మధ్యలో కుంభరాశి వాళ్ళకి జాబ్ వచ్చే యోగం ఉంటుంది. బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఉంటుంది. అయితే శనివారం వచ్చేసరికి బుధుడు 5వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ వారంలో శనివారం విద్యార్థులకు టఫ్గా ఉంటుంది. జాబ్ తెచ్చుకోవడం టఫ్గా ఉంటుంది. బిజినెస్ కూడా కొంచెం డల్ అవుతుంది. ఆదివారం నుంచి శుక్రవారం వరకు 6 రోజులు బ్రహ్మాండం. ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ బిజినెస్ కానీ బ్రహ్మాండమైన పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ ఈ వారం మొత్తం యోగిస్తున్నాడు. శుక్రుడు కుంభరాశికి ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు బాగుంటే సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో మంచి ఆఫర్స్ వస్తాయి. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. ధనలాభం బాగుంటుంది. అన్ని రకాలుగా శుక్రుడి బలం వల్ల ఆనందంగా కాలాన్ని గడపచ్చు. అలాగే కుజుడు 3వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. తృతీయంలో కుజుడు యోగిస్తున్నాడు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క హెల్ప్తో ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది. లేదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్తో మీకు రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి. దాయాదుల ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీస్ కొంటే తక్కువ రేటు కొనుక్కుంటారు. ప్రాపర్టీస్ అమ్మితే ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పులు తీరిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా మీకు కుజుడు 3వ సంచారం వల్ల కనిపిస్తాయి. అంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం కుజుడు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తున్నాడు. శుక్రుడు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బుధుడు వారం మొత్తం బాగున్నాడు. ఒక్క శనివారమే బాలేడు. కాబట్టి బాగుండందల్లా కుంభరాశికి సూర్యుడి బలం ఒక్కటే బాలేదు. సూర్యుడిని ఒక్కడిని ప్రసన్నం చేసుకోవాలి. రోజు కూడా మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు చదువుకోండి. 12 నామాలు చదవలేకపోతే ఓం సవిత్రే నమః అనుకోండి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చాంటింగ్ చేస్తూ ఉండండి. నానబెట్టిన గోధుమలు బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. ఇవి చేస్తే ఈ వారం మొత్తం సూర్యుడి బలం కూడా పెరుగుతుంది. బుధుడు శుక్రుడు కుజుడు ఎలాగూ మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నారు. ఒక్క ఆఖరి రోజు మాత్రమే మీకు బుధుడు యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కానీ వారం మొత్తం బుధుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. శుక్రుడైతే వారం అంతా కూడా 7 రోజులు ఫేవరబుల్గా ఉన్నాడు. రవి బలం కూడా ఈ పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా పెరుగుతుంది. అప్పుడు కుంభరాశి వాళ్ళు ఈ వారం మొత్తం తిరుగులేని విధంగా శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి.
మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. వారం మొత్తం కూడా ఆదివారం నుంచి శుక్రవారం వరకు మూడో సంచారం బ్రహ్మాండం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఆఖరి రోజు శనివారం మాత్రం 4వ సంచారం యోగించట్లేదు. అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఆఫీసులో ఎక్సలెంట్గా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, మీకు బాస్ ఫేవరబుల్గా ఉంటాడు, పాలిటిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ ప్రయోజనాలన్నీ ఆదివారం నుంచి శుక్రవారం వరకు కనిపిస్తూ ఉంటాయి. మీరు అధికారంగా బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలుగుతారు. శనివారం రోజు ఈ సూర్యుడు మారుతున్నాడు కాబట్టి ఆ రోజు ఇబ్బంది ఉంటుంది. ఒక్క శనివారమే ఆఫీసులో కానివ్వండి, హెల్త్ కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కానివ్వండి కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో ఉన్నాడు. వారం మొత్తం ఆదివారం నుంచి శుక్రవారం వరకు 3లో ఉన్నాడు, ఫేవరబుల్గా లేడు. విద్యార్థులకు స్ట్రగుల్ ఉంటుంది, ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది, మార్కులు సరిగ్గా రావు, ఎంత ట్రై చేసినా జాబ్ రాదు, బిజినెస్ ఎంత కష్టపడ్డా డల్గానే ఉంటుంది. అయితే శనివారం వచ్చేసరికి బుధుడు 4లోకి రాగానే విద్యార్థులకు బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి. శనివారం ర్యాంకులు వచ్చే యోగం ఉంది. శనివారం కావాల్సిన చోట సీటు తెచ్చుకునే బలం పెరుగుతుంది. జాబ్ లేని వాళ్ళకు కూడా ఈ వారంలో మీన రాశి వాళ్ళకి శనివారం జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా ఆదివారం నుంచి శుక్రవారం వరకు డల్గా ఉన్న శనివారం బ్రహ్మాండంగా బిజినెస్లో లాభాలు వస్తాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు మూడో సంచారం ఏం ఫేవరబుల్ ఉండడు. దానివల్ల సినిమా టీవీ రంగాల్లో పెద్దగా అవకాశాలు ఉండవు, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా నష్టం ఉంటుంది. కానీ తర్వాత 4 రోజులు అంటే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అయితే మొదటి 4 రోజుల్లో శుక్రుడు 3వ సంచారం చేస్తున్నాడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే మొదటి 4 రోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి. మొదటి 4 రోజుల్లో కళారంగంలో మీకు ఆపర్చునిటీస్ ఏమీ రావు. మొదటి 4 రోజుల్లో సంగీత నాట్య రంగాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ ఏమీ ఉండవు. మొదటి 4 రోజుల్లో లేడీస్ సపోర్ట్ ఏమి ఉండదు. తర్వాత 3 రోజుల్లో మాత్రం అంటే గురు, శుక్ర, శనివారాల్లో మాత్రం శుక్రుడు చాలా ఫేవరబుల్గా ఉంటాడు. ఎందుకంటే శుక్రుడు ట్రాన్సిట్ బాగుంది. గురు, శుక్ర, శనివారాల్లో లేడీస్ సపోర్ట్తో మీన రాశి వాళ్ళు మంచి సక్సెస్ సాధిస్తారు. గురు, శుక్ర, శనివారాల్లో టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో లాభాలు బాగా వస్తాయి. గురు, శుక్ర, శనివారాల్లో భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. గురు, శుక్ర, శనివారాల్లో సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 2వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు ఫేవర్ లేడు, కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి, మాట వల్ల శత్రువులు పెరుగుతారు, మాట అదుపులో ఉంచుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఓవరాల్గా మీనరాశికి గ్రహాల ట్రాన్సిట్ చూస్తే మీనరాశి వాళ్ళకి రవి ఈ వారం మొత్తం ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. బుధుడు కేవలం ఆఖరి రోజే ఫేవర్ ఉన్నాడు, ఆదివారం నుంచి శుక్రవారం వరకు అసలు ఫేవర్ లేడు. కాబట్టి బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసల ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. అప్పుడు బుధుడు కూడా యోగిస్తాడు. నెక్స్ట్ శుక్రుడి దగ్గరకు వస్తే శుక్రుడు మొదటి 4 రోజుల్లో ఫేవరబుల్ లేకపోయినా చివరిలో బాగున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. కుజుడు వారం మొత్తం ఫేవర్ లేడు కాబట్టి ఏం చేయాలి? కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయాల్లో దీపం పెట్టాలి. గోమాతకు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. వారం మొత్తం బ్రహ్మాండమైన పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇలా పరిహారాలు పాటించడం ద్వారా గ్రహాల వ్యతిరేకత తొలగిపోతుంది. వారం మొత్తం 12 రాశులు యోగదాయకమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.